శ్రేష్టమైనటువంటి వర్తమానం అందించినటువంటి సిరిల్ కన్నా గారికి మనందరి తరపున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మరి చివరి ప్రార్థనకు ముందు సునీలు ఈ సమయంలో మరి దైవజనులు మన మధ్య ఉన్నారు. కృష్ణపరయ్య గారు ఉన్నారు. దయచేసి అయ్య గారు ముందుకు రావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలిగాక చిన్న ప్రార్థన చేసుకుందాం ఈ సమయాన్ని బట్టి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి నీకు వందనాలు చెల్లించిన ప్రభా, ఇంతవరకు నా తండ్రి నీ బిడ్డలు నిలబెట్టి నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా ప్రభా నీకు వందనాలు చెల్లించిన ప్రభు తండ్రి. దేవా, మా జీవితాల్లో ప్రభా నీ గొప్ప వెలుగుతో మమ్మల్ని అందరినీ నింపమని దేవా, నీ బిడ్డలుగా ప్రభా మరి మమ్మల్ని నీ కొరకు సిద్ధపరచమని నాయన, నీ బిడ్డగా ప్రభా మరి సమయంలో నాయన నా వంతుని బట్టి నేను నిలబెట్టేందుగా ప్రభా నీ కార్యం జరిగించమని నీ నామాన్ని మహిమపరచుకోమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలిగిన గాక. మరి ఈ సమయంలో మరి అనేక మంది దైవజనులు అనేకమైన విషయాలు పంచుకుంటాం జరిగింది. అయితే మరి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఎక్కువ సమయం తీసుకోను కానీ కొద్ది సమయంలోనే నేను ముగించేస్తాను. అయితే నిశ్చయని గుడి బట్టి ఒక మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మరి ఆ ఇచ్చినటువంటి బ్రోచర్లో చూస్తున్నప్పుడు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని ఎప్పుడు కూడా ఆ బిడ్డ మాట్లాడుతూ ఉండేది. అయితే ఈ రోజున ఈ స్థితిలో నిలబడి మాట్లాడతానని నేను అనుకోలేదు ఎప్పుడు. దేవుడు మరి వారిద్దరిని, సునీల్ని నిశ్చయని నిలబెట్టి మరి దేవుని మహిమ కొరకు వారిని ఎంత గొప్పగా వాడుకోబోతున్నాడని నేను ఎదురు చూస్తా ఉన్నాను వారిద్దరి కొరకు. మరి దేవుడు కార్యాలు మనం అనుకున్న తలంపులు వేరు, ఆయన ఉద్దేశాలు వేరు. కాబట్టి దేవుని చిత్తమే నెరవేర్చబడాలనే దాన్ని మనం లోబడాలి. అయితే మరి కూడిన మనందరం కూడా ఒక మాటను మరి దేవుని వాక్యంలో మీకు జ్ఞాపకం చేసి నేను ముగించాలని ఆశపడుతున్నాను. ఎందుకనంటే చిన్నప్పుడు నాకు కీబోర్డ్ నేర్చుకోవాలని చాలా ఇష్టం. ఒక మంచి టీచర్ని నేను డిగ్రీ చేస్తుండగా ఆయన చూశాను. ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి, బాబు నాకు కీబోర్డ్ నేర్చుకోవాలని అనుకునేటప్పుడు ఆయన ఏమన్నారంటే, తప్పకుండా బాబు మీరు ప్లే చేస్తారని అన్నాడు. సరే, నేను ఆయన దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఆయన క్లాసులు చెప్తా ఉన్నాడు. ఆయన ప్లే చేసినప్పుడు చూస్తున్నప్పుడు చాలా సంతోషం అనిపించేది, ఆనందం అనిపించేది. ఆయన చూసినంతసేపు నాకు ఎలా ఉండేదంటే నేను కూడా అలా ప్లే చేస్తానేమో అని అనిపించేది. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేద్దామని చూస్తే ఏమీ వచ్చేది కాదు. ఎందుకు ఈ మాట చెప్పాను అంటే, ఆయనలాగా నేను కూడా మంచిగా కీబోర్డ్ ప్లే చేయాలి అని అంటే తప్పకుండా నేను కూడా ఏం చేయాలండి, సమయాన్ని వెచ్చించాలి. కష్టమైన, బాధ అయినా, ఏ పరిస్థితుల్లోనైనా వచ్చినా రాకపోయినా దాన్ని జాగ్రత్తగా పట్టుకొని దాని మీద సమయం పెట్టి దాన్ని సాధన చేయడం ప్రారంభిస్తే తప్పకుండా మనము ఆ స్థితికి వెళ్ళగలుగుతాం. అయితే ఈ మాట మీకు అందరికి ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, దేవుని వాక్యాన్ని ఎన్నో మాటలు మనం విన్నాం. చిన్నప్పటి నుంచి దేవుని వాక్యాలు మనకి అన్ని బోధించబడ్డాయి. వాక్యం తెలియకేం కాదు, కాకపోతే ఏంటి అంటే మనము ఆ వాక్యాన్ని ఏం చెప్పండి ధ్యానం చేయటం లేదు. చాలా మంది మనందరి జీవితాల్లో చూస్తే చనిపోతాం తెలుసు, పరలోకం ఉందని తెలుసు, నరకం ఉందని, కానీ జీవితాలు చూస్తున్నప్పుడు ఏమైందంటే సిద్ధపాటు అనేది ఎవరి జీవితంలో కూడా ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేస్తున్నాం. ఈరోజు నిశ్చయం బట్టి మనం కూడా తప్పకుండా జ్ఞాపకం చేస్తాం.
దేవుడు ఏ సమయంలో ఎవరిని పిలుస్తాడో ఎవరికి క్రైస్తవుడుగా మనల్ని వ్యక్తిగతంగా మనం ప్రశ్న వేసుకోవాలి. నేను ఎంతవరకు సిద్ధంగా ఉన్నాను? చూడండి, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. చూడండి, బైబిల్ గ్రంథంలో మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ఉందండి. 21వ వచనంలో ఏమంటారంటే, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అనే రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోపరుచుకోగలిగిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపం గలదానిగా మార్చును. ప్రేమను అన్నదా, ఒకసారి వాక్యాన్ని ధ్యానం చేద్దాం, ఆలోచన చేద్దాం. పౌలు భక్తుడు తిమోతికి రాస్తే ఏమంటే, నువ్వు ఎప్పుడైతే ఆలోచించటం ప్రారంభిస్తావో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప గ్రహింపుని కలుగు చేస్తాడు, గొప్ప ఆలోచించే ఆ శక్తిని మనకి ఇస్తాడు. చూడండి, ఇక్కడ మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందే, ఇక్కడ ఉన్న వారము ఎవరం కూడా ఈ లోకంలో శాశ్వతం కాదు. నేను ప్రతిరోజు దాదాపుగా రాత్రి పండుకునేటప్పుడు నేను నా డెడ్ బాడీని నేను చూసుకుంటా ఉంటాను. రాత్రికాలం మెరుపు రాగానే తెలియకుండా నేను ప్రార్థన చేసే, దేవా నేను ఇక్కడ వాడిని కాదు కదా, ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. చూడండి, ఎవరం కూడా శాశ్వతం కాదు అనేది మనకు అర్థం కావాలి. చూడండి, ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనము ఇక్కడి పౌరులము కాదు, మన పౌరస్థితి ఎక్కడుందంటండి? పరలోకము. చూడండి, ఇక్కడ దేవుడు యేసు ప్రభు ఇక్కడ ఆయన చివరిగా వెళ్ళిపోతే ఏమున్నాడంటే, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచి వెళ్తున్నాను. దేవుడి చేత గొప్ప ఆశీర్వాదం ఏంటి అంటే, మనం ఎక్కడ ఉండబోతున్నాము ఆయన బిడ్డలుగా అంటే, నేనుండు స్థలంలో మీరు ఉండబోతున్నారు. రెండవది ఎలా ఉండబోతున్నాం అంటే, ఇక్కడ అన్నాడు, సమస్తమును తనకు లోపరుచుకొని దాని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపం గల దానిగా ఆయన చేరు. చూడండి, ఈ రెండు మాటలు ఆలోచన చేస్తే దేవుడిచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం ఎంత ఉన్నతమైనది అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ సమయంలో నిస్సిని దేవుడు అందుకొరకు సిద్ధపరిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పిల్ల ఎప్పుడన్నా నేను చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తాను,